హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కాలం ఎవరి కోసం ఆగదు, కాలంతో పరిగెత్తే వాడికే విజయం దగ్గరవుతుందని చెప్పేసి మన పెద్దలు అంటుంటారు కదా. వాస్తవం. మన వీడియోల కోసం వచ్చినప్పుడు ఏంటంటే మనం కాలంతో వేగంగా పరిగెత్తుతలేమని నాకు అర్థమైంది. ఎందుకంటే జనవరి 7 నాడు మనం ఆర్టికల్స్ గురించి స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మనం ఈ రోజుకొక వీడియో కనుక చూసుకున్నా కూడా మనం 150 ఆర్టికల్స్ కంప్లీట్ కావాలి. కానీ మనకు అయిన ఆర్టికల్స్ 88 ఆర్టికల్సే. అంటే మనం సగం ఆర్టికల్స్ కూడా కంప్లీట్ చేయలేదు. సో ఇక్కడ నుండి అయినా దీన్ని రెక్టిఫై చేసుకొని రెగ్యులర్గా మేము ముందుకు వీడియోలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు వచ్చేసి మనకు 89వ ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది. రెగ్యులర్ వీడియో వచ్చేసి 27వ వీడియో. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్స్లో పార్లమెంటుకు సంబంధించిన అంశం గురించి చెప్తున్నాం. పార్లమెంటులో ఒక భాగమైనటువంటి రాజ్యసభ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈరోజు కూడా వీడియో ఈ 89 నుంచి వెళ్ళి మనం ఈరోజు చెప్పుకున్న 92 అంటే 4 ఆర్టికల్స్ కూడా రాజ్యసభకు సంబంధించిన అంశాలే ఉంటాయి. సో దయచేసి అయితే కొంచెం బోరింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మనది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఇది సబ్జెక్టుకు సంబంధించిన వీడియో. సో దయచేసి అర్థం చేసుకొని వీడియో మాత్రం పూర్తిగా చూడండి. 89వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాజ్యసభకు ఒక చైర్మన్, ఒక డిప్యూటీ చైర్మన్ ఇద్దరు ఉంటారని మనకు 89వ ఆర్టికల్ చెప్తుంది. అయితే 64వ ఆర్టికల్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఒక విషయం చెప్పింది. గతంలో భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటాడో అతనే రాజ్యసభకు చైర్మన్గా డైరెక్ట్ అపాయింట్మెంట్ అయినట్టే అని మనకు 64వ ఆర్టికల్ చెప్పింది. అంటే రాజ్యసభకు చైర్మన్ ఉంటాడని మనం అక్కడనే చూసినాం. ఈ 89వ ఆర్టికల్ స్పెషల్గా చెప్పుకోవాలంటే మనం డిప్యూటీ చైర్మన్ గురించి అని చెప్పుకోవాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటాడని 89 చెప్తుంది. 90వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యసభ చైర్మన్ను కానీ డిప్యూటీ చైర్మన్ను కానీ ఒకవేళ పదవి నుంచి వెళ్ళి తీసేయాలనుకుంటే ఏ విధంగా తీసేయాలని చెప్పేసి మనకు 90వ ఆర్టికల్ చెప్తుంది. దాని ప్రకారం చైర్మన్ అయితే రాజ్యసభలోను లోక్సభలోను సాధారణ మెజార్టీతో ఆ తీర్మానం గెలవాలి. డిప్యూటీ చైర్మన్కి అయితే ఒక రాజ్యసభలో ఆ తీర్మానం సాధారణ మెజార్టీతో గెలిస్తే సరిపోతుంది, వాళ్ళు తమ పదవి నుంచి కోల్పోతారు. 91వ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు అధ్యక్షుడు చైర్మన్గా ఉంటాడు. చైర్మన్ ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఉపరాష్ట్రపతి ఒకవేళ ఏదైనా కారణం చేత పోతే డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. ఆయన కూడా లేకుంటే రాష్ట్రపతి ద్వారా సెలెక్ట్ అయినటువంటి 6 సభ్యులు ఉన్న ఒక ప్యానెల్ ఉంటుంది. అందులో ఎవరినో ఒకరిని సభాధ్యక్షునిగా అప్పటి మందం సెలెక్ట్ చేస్తారు. తర్వాత మనకు 92వ ఆర్టికల్ ప్రకారం ఒకవేళ రాజ్యసభ చైర్మన్ను తన పదవి నుంచి తొలగియాలన్నా, డిప్యూటీ చైర్మన్ను తొలగియాలన్నా ఒక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరి మీద తీర్మానం ప్రవేశపెడతారో వాళ్ళు సభాధ్యక్షత వహించొద్దు అని 92వ ఆర్టికల్ చెప్తుంది. సో ఈ 4 ఆర్టికల్స్ కూడా రాజ్యసభకు సంబంధించినవి. రేపటి వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.